హలో అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నానండి. ఆకులు దూస్తేనే కదా పువ్వులు అయితే బాగా పూస్తాయి. ఆకులు అయితే దూసేస్తున్నాను. మల్లంటివి చూడండి, మల్లె మొక్క అదిగోండి. మల్లె మొక్కనైతే చూసారు కదా, ఆకులు దూస్తే పువ్వులు అయితే బోళ్ళని పూస్తాయి. పువ్వులు పుయ్యాలంటే దీనికి బాగా ఫుడ్ అయితే పెట్టాలి. ఏ ఫుడ్? బలమైన ఫుడ్ అండి. బలమైన ఫుడ్ అంటే మనం బియ్యం కడుగుతా కదండి, బియ్యం కడిగిన కడుగు, తినేసి అరటిపండు తొక్కలు, మళ్ళీ పుల్ల గంజి ఉంటుంది కదా, ఈరోజు నైట్ వారుస్తాం కదా అన్నం, ఆ గంజి అయితే పుల్ల పెడతండి, బాగా పులుస్తుంది. ఆ పులిసిపోయిన గంజి కూడా చక్కగానే మొక్క మొదట్లో అయితే అండి, ఇంకండి ఈ మొక్క మొదట్లో అయితేనే శుభ్రంగా తీసేసండి, దానికి కప్పెట్టారనుకోండి చక్కగా పువ్వులు అయితే అండి బాగా విరబోస్తాయండి. పువ్వులు అయితే భలే వస్తాయండి. నేనైతే దూసానండి, ఒక కాపు అయితే అయిపోయింది, మళ్ళీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. మొగ్గలు అయితే ఇప్పుడు అక్కడక్కడ అయితే స్టార్ట్ అవుతున్నాయి, చూపిస్తాను. ఇంకండి ఇప్పుడే వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయండి. చూసారా అండి, పువ్వులు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. మనం గంజండి కడుగు చక్కగా తినేసిన అరటిపండు తొక్కలు, ఫ్రూట్స్ తొక్కలు మొత్తం అన్నీ మొక్క మొదట్లో అయితే చక్కగా చిన్న గొయ్యి తీసి కప్పెడతాయండి. చక్కగా ఎరువులా పనిచేస్తాయి. చక్కగా మొక్కకైతే చాలా బలంగా ఉంటుందండి. సగం అయితే దూసేనండి ఇప్పుడని, ఇంకా కొన్ని ఆకులు అయితే ఉండిపోయినాయి, అవి కూడా దూసేస్తానండి. మీకు చిన్న టిప్ అయితే చెప్పాలనేసి అయితే అండి చిన్న వీడియో అయితే తీసానండి. కానీ మొక్కకి బాగా బలంగా ఉండాలంటే అండి మనం మొక్క మొదట్లో చక్కగా దీని అంతా ఇలా తీసుకోవాలండి. మొత్తంగా తీసి చూపిస్తాను చూడండి. ఇంకోండి అరటిపండు తొక్కలు చూసారండి, ఇంకోండి అరటిపండు తొక్కలు మనకి చక్కగానే ఇదంతానే గుల్ల చేసి బాగానే ఇదంతా గుల్ల చేసేయాలండి. ఇదంతా గుల్ల చేసేస్తే చక్కగా మీకు బోల్డెన్ పువ్వులు అయితే అండి చక్కగా పూస్తాయి. ఇవి అరటిపండు తొక్కలు మీకు బాగా వేసేసి బాగా కుమ్మాలండి. ఇది ఇలా కుమ్మాలి, ఇంకోండి ఇలా కుమ్మాలి. బాగానే కుమ్మితే చక్కగా పువ్వులు అయితే బాగా పూస్తాయండి. ఇవన్నీ చూసారండి, ఆకులైతే తీసానండి. మా చిన్న వనం చూసారండి, ఇదిగోండి పూలవనం. ఇదిగోండి ఇదైతే అండి పైనాపిల్ చెట్టు అండి, మీకు తెలుసు కదా పైనాపిల్. ఇది వేసి 1.5 అయితే ఇయర్ అయిందండి, 1 సంవత్సరంన్నర అయితే అయిందండి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దదిగా పూసిందో చూసారా. ఇదిగోండి చూసారా, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. సేవ చేస్తానండి మొక్కలకి ఏదైనా సరే అండి. ఈ పువ్వులు చూసారా, మీకు ఈ పువ్వులు ఏంటో తెలుసా అండి? చంద్రకాంత పువ్వులు అండి ఇవన్నీ. ఇవైతే చంద్రకాంత పువ్వులు వైట్ అయితే ఉన్నాయి చూసారా. ఈ చంద్రకాంత పువ్వులు వైటు. ఇది చిన్న డబ్బాలో పెట్టానండి, ఇంకోండి చిన్న డబ్బాలో ఉంటుంది. ఇదిగోండి డబ్బా. పువ్వులు అయితే అండి సాయంత్రం మాటలైతే బోల్డెన్ పువ్వులు అయితే పూసేస్తుందండి బాగా. ఇదైతే చూసారా, ఇవి దేవుడి కాడ అయితే పెడతారు కదా పువ్వులు మొగ్గలు, ఇవ్వండి. అవి పెద్ద పసుపు పువ్వులు అయితే పూస్తాయండి, మంచి బాగా పూస్తాయి మొత్తం అన్నీ. పొద్దున మట్లయితే అండి చక్కగా చెట్టు నిండా అయితే విరగబూసేస్తాయండి బాగా. ఇటైతే మందార చెట్టు అయితే ఉందండి, ఇంకోండి లక్ష్మీ మందార చెట్టు అండి ఇదంతా. ఇంకోండి ఇక్కడ జామ చెట్టు అయితే ఉన్నదండి. జామ చెట్టుకి అయితే అండి ఇప్పుడిప్పుడే చిన్న పిందులు అయితే వస్తున్నాయండి. ఇంకోండి పిందులు, ఇంకోండి ఎన్ని పిందులు ఉన్నాయి చూసారండి. ఇది ఒక పిండి, ఇంకోండి ఇక్కడ 2 పిందులు ఉన్నాయండి. ఇంకోండి కింద ఉన్నాయండి ఇంకా, ఇంకోండి పిందులు. చిన్న చెట్టు చూసారా, ఎంత చిన్న చెట్టు అండి. ఇంకోండి ఎంత చిన్న చెట్టు. ఈ చెట్టుకైతే పిందులు అయితే భలే వచ్చినాయండి. ఇంకోండి పిందులు అయితే అండి భలే వచ్చినాయండి.
మనం బలం ఇస్తేనండి మొక్కలకి చక్కగానే అవి పళ్ళు పూలు అయితే బాగా ఇస్తాయండి. కానీ దానికి సేవ చెయ్యాలండి అండి. అలాగే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఉంటానండి.